వెల్కమ్ టు బాహువు న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. చంద్రబాబు. సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు సత్యసాయి బాబా మన మధ్య ఉంటారు. మంత్రి నారా లోకేష్. అభ్యుదయం పేరుతో పాయికరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన. విశాఖ ఉక్కుపై సీఎం చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యలు శీతాకాలంలో కూడా స్థానిక నేతల్లో ఉక్కపోతను పెంచేసింది. సిహెచ్ఓలకు 8 PM FRS ను రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం DMHO కార్యాలయ అధికారులకు వినతి పత్రం. శ్రీకాకుళం జిల్లాలో నిర్బంధం నడుమ నిరసనలు. అభ్యుదయం పేరుతో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ నర్సీపట్నంలో తెలిపారు. గత 16 నెలల కాలంగా 876 కేసుల్లో గంజాయితో సంబంధం ఉన్న 2500 మంది వ్యక్తులకు అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా నర్సీపట్నం రావడం జరిగింది. నర్సీపట్నం డిఎస్పీ గారి ఆఫీసులో ఉన్నటువంటి రికార్డ్స్, అదేవిధంగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పని విధానం గత సంవత్సర కాలం పాటు ఎలా ఉంది, ఇక్కడ రిజిస్టర్ చేసినటువంటి వివిధ కేసులు, వాటి పురోగతి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒరిస్సా వైపు నుంచి ఈ ప్రాంతం ద్వారా గంజాయి రవాణా, దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు, దానికి సంబంధించినటువంటి సమాచారం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి సైబర్ క్రైము, సోషల్ మీడియా క్రైము, దాన్ని రివ్యూ చేయడము, దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి గత కొంతకాలంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో వాటి మీద రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాలన్నిటి మీద రోజువారీగా కూడా మేము రివ్యూ చేస్తుంటాము. బట్ అయినప్పటికీ డేటా గత 2-3 సంవత్సరాల డేటాని పరిశీలించేప్పటికప్పుడు గతంతో పోలిస్తే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఈ సంవత్సరంలో మెరుగుపడ్డాయా లేదా, లేకపోతే కేసులు పురోగతి బాగుందా లేదా అనేటువంటి దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. మనకి గాంజాయికి వచ్చేటప్పటికి మీరు అందరూ చూసే ఉంటారు. సో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ప్రారంభమైంది అభ్యుదయం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ డ్రగ్స్ని సమాజంలో నుంచి తీసివేయాలి, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా పాయికరావుపేట టు ఇచ్చాపురం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. అది ఈ సబ్ డివిజన్ పరిధిలోని పాయికరావుపేటలో ఈ నెల 12వ తారీఖు ప్రారంభించాము. సో లాస్ట్ 7 డేస్లో కూడా ఈ అనకాపల్లి సబ్ డివిజన్, అదేవిధంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో జరుగుతుంది. సో ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని ఏదైతే సందేశం మనం యువతకు ఇవ్వాలనుకుంటున్నామో దాని గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు సత్యసాయి బాబా మన మధ్య ఉంటారన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా బంగారు అని బాబా పిలిచినట్లుగా అనిపిస్తుందని సత్యసాయి బాబాను స్మరించుకున్నారు. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu, Honorable Deputy Chief Minister Pavan Kalyan garu, Shri Sachin Tendulkar garu, Srimati Aishwarya Rai Bachchan garu,
Sri Ratnakar Garu, all revered elders, dignitaries, devotees, volunteers, students, and the Global Sai family. Heartfelt namaskaram and congratulations on the historical centenary celebrations of Bhagwan Sri Satya Sai Baba. Today is not merely a celebration, it is a moment of deep and divine gratitude. 100 years of a sacred journey that transformed humanity through love, service, and eternal values. Prashanti Nilayam, Prashantatako Alayam. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమాన్ మత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని ఆయన జీవితాన్నే మనకు పాఠంగా నేర్పారు సత్యసాయి. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith, and age groups. A message anchored in universal love, harmony, and selfless service, relevant for every human being. Following the sacred path laid by Bhagavan Sri Satya Sai, సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నీటి జలజీవన్ మిషన్ ను ఆయన ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి, శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, వేదికపైన ఆసీనులైన ప్రతి ఒక్కరికి, మంత్రివర్గానికి, బాబా గారు మహాసమాధి అయిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్యజయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, దాంట్లో క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా?
దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. have come voluntarily to serve, from doctors treating patients for free to billionaires voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seve, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలామంది గుర్తుంటుంది. ఒకరోజు వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో, నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు. పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं. साथियों, श्री सत्यसाई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था. इसलिए उनका ये बर्थ सेंटेनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है. हमारी सरकार का सौभाग्य है
कि आज इस अवसर पर 100 रुपये का स्मृति सिक्का और डाक टिकट भी जारी किया गया है। इस सिक्के और डाक टिकट में उनके सेवा कार्यों का प्रतिबिंब है। मैं इस शुभ अवसर पर दुनिया भर में फैले सभी श्रद्धालुओं, साथी सेवकों और बाबा के भक्तों को हृदय से बधाई और शुभकामनाएं देता हूं। फ्रेंड्स, the central value of Indian civilization is seva or service. All our diverse spiritual and philosophical traditions ultimately lead to this one ideal. Whether one walks the path of bhakti, jnana or karma, each is connected to seva. What is bhakti? Without service to the divine present in all beings. What is jnana? If it does not awaken compassion for others. What is karma? If not the spirit of offering one's work as service to society. Seva paramo dharma is the ethos that has sustained India through centuries of changes and challenges. It has given our civilization its inner strength. Many of our great విశాఖ ఉక్కుపై సీఎం చంద్రబాబు ఫైట్ ఎలిమెంట్ వ్యాఖ్యలు శీతాకాలంలో కూడా స్థానిక నేత్రాల్లో ఉక్కు పూతను పెంచేసింది. సీఎం వ్యాఖ్యలను అస్త్రాలుగా చేసుకుని వైసీపీ వామపక్ష నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు కార్మికుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటంతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రంగంలోకి దించారు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి. మనం కూడా పని చేయించోపైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలనా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను. సిఐఐ కాంక్లేవ్ సందర్భంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ మీద చేసినటువంటి వ్యాఖ్యానం చాలా దారుణంగా ఉంది, అవాస్తవాలతో కూడి ఉంది. ఆయన ఎత్తుకోవటమే దీన్ని BIFR కి రెఫర్ చేస్తే దాని నుంచి బయటపడేసి 12,000 కోట్లు ఇచ్చి దీన్ని ఆదుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. BIFR కి ఇది ఈసారి వెళ్ళలేదు. ఎప్పుడో 2000 సంవత్సరంలో వెళ్ళిన దాన్ని ఆయన ఇప్పుడు చెప్పడం అనేది మిస్లీడ్ చేయటం అవుతుంది. రెండోది, ఆయన కార్మికుల మీద నెపం నెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కార్మిక వర్గం ఆందోళన చేస్తే దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. పల్లా శ్రీనివాసరావు గారు ఏకంగా ఆమె నిరాదీక్ష కూర్చున్నారు. వాళ్ళ ట్రేడ్ యూనియన్ దీంట్లో ఉద్యమంలో యాక్టివ్ పార్ట్ నిర్వహించింది. అప్పుడంతా కార్మికులు బ్రహ్మాండంగా చేసి ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే కార్మికులు 1500 నష్టాలు వస్తున్నాయని చెప్పాలని కోరుతున్నాను. ఇప్పుడు ఉన్నట్టుండి నిన్న వాళ్ళ యాజమాన్యం, స్టీల్ యాజమాన్యం ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ అని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి టార్గెట్ ప్రకారం రీచ్ అయితేనే మీకు వేజెస్ ఆ ప్రపోర్షన్లో, లేకపోతే వేజెస్ లేవు అని చెప్తే ఇప్పుడు కార్మిక వర్గం తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఇప్పుడు దాకా లేని కొత్త దాన్ని ఎందుకు అసలు టార్గెట్ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. అసలు వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి మాకు తెలిసి, రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా? అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ జీతాలు కావచ్చు, అది మీకు భారంలా కనిపిస్తుందా? మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ
శ్రీకాకుళం జిల్లాలో నిర్బంధం నడుమ నిరసనలు. కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరణ. పలాసకు వచ్చే అన్ని మార్గాల్లో మొహరింపు. గ్రామాల్లోనే ఆందోళనలు కొనసాగించిన ప్రజలు. జరిగిన విషయంపై వివరణ ఇస్తున్న సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు. నమస్కారం. బలవంతపు భూసేకరణ ఆపాలని, కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 18వ తేదీని మహాధర్నా చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఈ రోజు భగ్నం చేస్తే దాన్ని నిరసిస్తూ మొత్తం 16 గ్రామాల్లో కూడా జయప్రదంగా నిన్న కార్యక్రమం చేసినారు. వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి, కార్యక్రమం చేసిన వాళ్ళకి కార్గో ఎయిర్పోర్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. అంతేకాదు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కేంద్ర మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి ప్రజాస్వామ్యం కోసం బేలారుపులు అరిసినారు. ఇక్కడ వచ్చి ఈ రోజు ఆ మంత్రులే ఈ రోజు ప్రజాతంత్రంగా మేమంతా పేద రైతులు, మేము అధికారులకు వినతిపత్రం ఇస్తామని చెప్పి ఇవాళ పోలీసులు పెట్టి అరెస్టులు చేసి గ్రామాలన్నీ కూడా దిగ్బంధం చేశారు. దీన్ని కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు మన పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఏమండి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను. మేము అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారికి, ఏమండి కేంద్ర మంత్రి గారు, మీరు గతంలోన కాకరాపల్లిలో 3 బలి తీసుకొని ప్రజలను ఎండబెట్టి కేసులు కట్టి 2020 ఎకరాల భూమి మీరు సేకరించినారు. ఈవేళ 2020 ఎకరాల భూమికి సంబంధించి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళంతా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు అక్కడ భూమి ఖాళీగా పడి ఉంది. ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని మేము అడుగుతున్నాం. ఆ రోజు మీరు చెప్పినారు లక్షల ఉద్యోగాలు వస్తాయని. ఆ కాకరాపల్లిలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు మీరు? మరి అదే కాదు, ఈ రోజు మేము అడుగుతున్నాం, ఎక్కడ కాదు మీరు కట్టవలసింది, కాకరాపల్లిలో 2020 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో 7 కార్గో ఎయిర్పోర్ట్లు వస్తాయి. 7 ఒకటి కాదు, మీరు 7 కట్టండి వెళ్ళాక. మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? మీరు ఈవేళ భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ రోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా విధ్వంసం పూనుకుంటారు. ఎందుకు అని చెప్పి ఈవేళ కేంద్ర విలేజ్ హెల్త్ క్లినిక్స్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ఓలకు 8 PM FRS ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రాత్రి పలువురు సిహెచ్ఓలు శ్రీకాకుళం DMHO కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత అధికారులు 8 PM FRS వేయాలని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నేను సిహెచ్ఓగా పనిచేస్తున్నాను ఈ మండలంలో, శ్రీకాకుళం జిల్లాలోని. మాకు న్యూగా వచ్చిన మ్యాట్రిక్స్లో 8 PM FRS అనేది ఇచ్చారు. దానివల్ల ఎలా ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలీదు. కానీ ఆలోచించి ఇచ్చారో ఆలోచించకుండా ఇచ్చారో తెలీదు. మా సిహెచ్ఓస్లో 90% ఆఫ్ ఫీమేల్సే ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా 8 PM FRS వేస్తారని ఒక్కరు కూడా ఆలోచించలేదు. అక్కడ కూడా పరిస్థితి కూడా ఎవరికి చాలా వరకు బిల్డింగ్స్ లేకపోయినా కూడా 8 PM FRS అనేది వేయమని చెప్పారు. కొంతమంది బిల్డింగ్స్ ఉన్న స్టే చేయడానికి కూడా నైట్ టైము తాగేసి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ శ్మశానాలు దూరంగా, శ్మశానాలకు దగ్గరలో, చెరువుల్లో ఏదో వరదస్తే మునిగిపోయే ప్లేసెస్లో మాకు ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మేము అక్కడ స్టే చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈవెన్ ప్రతి ఒక్క దగ్గర కూడా VH అనేది కన్స్ట్రక్ట్ చేసలేదు. కొంతమంది మాత్రమే ఆ VH బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఉన్నా కూడా ఎటువంటి నైట్ సెక్యూరిటీ లేకుండా ఈ ఫీమేల్ స్టాఫ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ CHO మాత్రమే ఉంటారు. సో వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ లేకుండా మేము ఎలా ఉండాలి, ఎలా FRS చేయాలనేది ఈ ప్రభుత్వం వారు ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకొని మాకు న్యాయం చేయండి. ఇంకా అదేవిధంగా చాలా వరకు వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది. అది చేసినా కూడా ఎవరు మా సేవలను గుర్తించకుండా, మా బాధలను గుర్తించకుండా 8 PM FRS పెట్టడం అనేది మాకు బాధాకరంగా ఉంది. అదేవిధంగా 42 రోజులు కూడా మేము సమ్మె చేసి, ఎండల్లో చాలా కష్టపడి సమ్మె చేసి మా బాధలు వింటారని ప్రభుత్వం వారికి మేము అర్జీ పెట్టుకుంటే ఆ రోజు వచ్చి మాట్లాడారు సార్, సత్యకుమార్ సార్, మీకు అన్ని డిమాండ్స్ మేము నెరవేరుస్తాము, మీకు అన్నీ చెప్తాము, ఆఫ్టర్ మీరు సమ్మె విరమించుకుంటే మేము అన్నీ
మీరు చెప్పే డిమాండ్స్ అన్నీ కూడా మేము తీర్చుతామని చెప్పి మాకు మాట ఇచ్చి ఆ రోజు మాకు సమ్మె ఆపిచ్చారు. ఆ తర్వాత కూడా మాకు ఒక్క రోజు కూడా మాకు ఎటువంటి మీటింగ్ పెట్టకుండా మా బాధలు తెలుసుకోకుండా ఈరోజు మ్యాట్రిక్స్లో 8 PM FRS వేయకపోతే 15,000 5,000 అతనే కట్ చేసేసి